హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని ఆశిస్తూ ఈరోజు మేకప్ అనమాట. ఏంటి రిపబ్లిక్ డే స్పెషల్ అనమాట. చూడండి, టేప్ వేస్తున్నాను. టేప్ ఎందుకంటే కొంచెం ఇప్పుడు కొత్తగా స్టూడెంట్స్కి ఐలైనర్స్లో అట్లా ఐ షాడోస్లో ప్రాబ్లం అవుతుంది, కింద పడిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు టేప్ కంపల్సరీ నీడ్. ఆఫ్టర్ దట్ కన్సీలర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ కలర్స్ కలర్స్ డిపాజిట్ చేయడం అనమాట. చేసిన తర్వాత టిన్ ఇప్పుడేంటి వెరీ లైట్ డార్క్ అనమాట, టిన్ టోన్ అట్లా చెప్తామన్నమాట. అదే మీద టిన్ టోన్ షేడ్ అనమాట. టిన్ టోన్ షేడ్ అంటే ఏంటిది? టిన్ తక్కువ కొంచెం బాగా లైట్ ఉంటుంది, తర్వాత టోన్ ఏమో లైట్గా ఉంటుంది. షేడ్ అంటే షేడ్ ఏర్పడాలి కాబట్టి థిక్గా ఉంటుంది. కాబట్టి అలా తీసుకోవాలి ఎప్పుడైనా షాడోస్ తీసుకుంటే. అలా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి బాగా కనిపిస్తాయి. మనం హరీబరీగా ఎలాగో పెట్టేసినామంటే అది ప్రొఫెషనల్ వే కాదు, మళ్ళీ అర్థం కూడా కాదు. మనం ఏం చెప్పాలో అర్థం కాదు. అసలు ఏంటంటే అది మేకప్ చేస్తుంటేనే అర్థమవుతుంది ప్రొఫెషనల్ వేలా అన్ప్రొఫెషనల్ వేనా అని. చూడండి, నా స్టూడెంట్స్ అయితే నా దగ్గరికి వచ్చి నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఫుల్ హ్యాపీ. వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు నా గురించి. నేను డబ్బా కొట్టుకోవడం కాదు, వాస్తవం. మీరు బయటకు వెళ్ళినా కూడా మాట్లాడితే అంతే ఉంటుంది. నేను ఇక్కడ మొత్తం నాకు అటు నేర్చుకునేంత బాగా అనిపించలేదు కాబట్టి అంత లాంగ్ వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో అవుటింగ్ వెళ్ళి నేర్చుకున్నా కాబట్టి నాకు ఈ మాత్రం తెలిసింది. ఇక్కడైతే నేను కూడా అంతంత మాత్రం నాకు తెలిసేది కాదు. చూడండి, ఒకటి ఇప్పుడు ఏంటి హైలైనర్ హరిబరి వేసినామంటే బాగా బ్రాడ్ బండలాగా వచ్చేస్తుంది. అట్లా కాదు, కూల్గా చేయాలి ఐలైనర్ ఎప్పుడైనా. ఫస్ట్ మిడిల్ ఐలో పెట్టిన తర్వాత ఫ్రంట్ తర్వాత హెండ్ తీసుకున్నాం అనుకో, వాళ్ళకి ఎంత నీడ్ ఉందో అంతనే పెట్టాలి. ఎక్కువ తక్కువ పెడితే కూడా మిస్ మ్యాచ్ వచ్చేది, మంచిగా అనిపించేది ఐలైనర్. మొత్తం ఫుల్ వీడియో పెట్టేస్తున్నా, చూసుకోండి మీకు ఎలా ఉంది. అంటే మరీ ఎక్కువ పెట్టినాక లెందీ అయిపోతుంది, చూడడానికి కూడా బోర్ కొట్టేస్తుంది అందరికీ. అందుకని తర్వాత ఏంది బేస్కి ఇప్పుడు టోన్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ ఆఫ్టర్ దట్ మాయిశ్చరైజర్ తర్వాత మళ్ళీ ఇంకేంటి ఫైమర్ పెట్టేసిన తర్వాత ఐబ్రో ఫిల్ చేస్తున్నా. ఐబ్రో ఫిల్లింగ్ ఆమెకు చాలా లైట్గా ఉన్నాయి, ఇందాక అసలు ఏర్పడలేదు. పెట్టడం వల్ల ఇప్పుడు కొంచెం డిసిప్లిన్ అవుతుంది. మళ్ళీ న్యాచురల్ లుక్ వేలో పెట్టుకోవాలంటే బ్రౌన్ పెన్సిల్ వాడుకోవాలి. ఎవరికైనా ఉన్నది అనుకో కోర్స్ చెప్పండి, ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే సజెస్ట్ చేయండి. చూడండి ఎలా ఉన్నాయి. న్యాచురల్ లుక్ వేలో వేస్తేనే బాగుంటుంది. బాగా బండగా బ్లాక్గా పెట్టుకుంటే మాత్రం బాగోదు. మరీ వెరీ థిన్ అయిపోతే కూడా ఐబ్రో షేప్ అనిపించేది, ఫేస్కి కూడా బాగా అనిపించేది. తన ఫేస్కి తగ్గట్టు ఐబ్రో సెట్ చేసిన తర్వాత మళ్ళీ నేనేం చేసిన, పైన కన్సీల్ చేయకపోతే ఐబ్రో షేప్ తెలీదు. కంపల్సరీ ఐబ్రో షేప్కి కన్సీల్ చేయాలి. ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా చేయాలి, లేదంటే క్లయింట్కి బోర్ కొట్టేస్తుంది, ఏం చేస్తుందో అనుకుంటారు. తర్వాత తనకి అంత నీడ్ లేదు, బట్ కొంచెం అవసరం ఉంది. ఐస్ దగ్గర డార్క్ సర్కిల్స్ ఉండడం వల్ల కన్సీల్ చేసిన తర్వాత ఉత్తిగా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్ బ్లెండింగ్ చేసుకున్న తర్వాత తనకి ఏ షేడ్ అయితే సెట్ అవుతుందో అది ఫౌండేషన్ అప్లై చేయాలి. చూడండి, మీకు నచ్చింది అనుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్ ఉంటుంది, నేను ఇంకా చెప్పగలుగుతా. మీరేం మాట్లాడరు, నాకేం మెసేజ్ పెట్టకపోతే నాకేం అర్థం కాదు. మీకేం కావాలో, ఏ టైప్ వీడియోస్ కావాలో నాకు అట్లా అడిగితే కూడా నేను చెప్తా. ఇప్పుడైతే మేకప్ సెక్షన్ నడుస్తుంది మన దగ్గర. మేకప్వి అప్పుడప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి, చెక్ చేస్తుండండి. స్మూత్ బ్లెండింగ్ అనమాట. బ్లెండ్ చేసిన తర్వాత నా స్టూడెంట్ అయితే మొత్తం లాస్ట్కి తను సూపర్ మేడం అని తలిగింది. ఓకే, నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎట్లుంటుంది కదా,
మనం ఎంత తిన్నా కూడా ఏమైనా ఫౌండేషన్ అనమాట తనకు తగ్గట్టు. నేను ఏ ప్యాలెట్ వాడుతున్నానో చెక్ చేసి చెప్పాలి మీరు. చూద్దాం ఎంతమందికి టాలెంట్ ఉంది, ఎంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారో నా సబ్స్క్రైబర్స్లో. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. చూడండి ఆ విజిట్ లుక్, ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు వాళ్ళు కూడా. నేను డిస్కస్ చేస్తున్నా అయిపోయిన తర్వాత. కొంచెం బ్రౌన్జర్ది బ్లష్ది వీడియో క్లిప్ మిస్ అయింది, అది పెట్టలేకపోయాను. హైలైటర్ది హైలైటర్ హెవీగా చేసుకోవద్దు, హెవీగా చేసుకుంటే ఇంట్లో ఏదో రుద్దుకున్నట్టు ఉంటుంది వైట్ వైట్గా. ఫైనల్ లుక్ చూడండి వితౌట్ ఫిల్టర్, ఫిల్టర్ ఏం పెట్టలే. జెండా కూడా క్రియేట్ చేస్తున్నా, ఎందుకంటే రిపబ్లిక్ డే కాబట్టి యాజ్ యూజువల్లీ కంపల్సరీ మనకు జెండా అవసరం. పెట్టేస్తున్నా. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ ఫాలో మీ. నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది వెల్ సూన్. ఎవరైనా కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. నా దగ్గర నేను ఇంటర్నేషనల్ అనమాట, మాది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, కంపల్సరీ రావాలి. చెక్ చేయండి. మీకు నీడ్ లేదనుకుంటే పక్క వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయొచ్చు. అంత దూరం వెళ్ళి ఇబ్బంది పడడం కంటే మన దగ్గరే కదా ఉంది. చూడండి ఎలా ఉంది అవుట్ఫిట్, ఫైనల్గా మీకే తెలుస్తుంది, చెక్ చేసుకోండి. ఫైనల్ లుక్ ఎలా ఉంది? లుక్ నచ్చింది అనుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ వన్స్ అగైన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. విషింగ్ ఎ వండర్ఫుల్ రిపబ్లిక్ డే టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. నా స్టూడెంట్ అయితే ఫుల్ హ్యాపీ. మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్, బాగుంది మ్యామ్, బాగుంది బాగుంది అంటుంది. అసలు ఎక్సైట్మెంట్ చెప్పలేం అంతగానో. ఆమె ఫుల్ హ్యాపీ అనమాట. చూడండి ఒకసారి ఎలా ఉంది. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ ఫాలో మీ. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. బాయ్ బాయ్, జై హింద్. బాయ్ 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 బాయ్. See you soon once again. Bye bye.